జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం ప్రారంభం నుండి చివరి వరకు కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో వచ్చే ప్రధానమైన గ్రహ మార్పులను మనం గమనిస్తే గురువుకి మరియు కుజుడికి వక్రగతి తొలగిపోతోంది. తిరిగి సవ్య దిశలో సంచారం చేస్తున్నారు. అలాగే రవి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు మీనరాశిలో వచ్చే స్థితిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ కీలకమైన గ్రహాల యొక్క రాశి మార్పు కారణంగా ఈ రాశి వారు ఎటువంటి శుభాలను పొందుతారో ఇప్పుడు చూద్దాం. ఈ ఫిబ్రవరి నెల మొత్తం కన్యా రాశి వారికి సుమారుగా 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ఒకవైపు రవి, కుజ, గురువులు, మరోవైపు రాహువు, కేతువు మరియు చంద్రుడు. ఇలా ఇంచుమించుగా కీలకమైన గ్రహాలన్నీ మీకు బలంగా మారుతున్నాయి. ఈ కారణం చేత భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుముఖం పడతాయి. మనస్పర్ధలు తొలగిపోతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కాంప్రమైజ్ అవుతారు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకుంటారు. సంతానం విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే మీ జీవిత భాగస్వామి కన్నా మీరే కొంచెం ఎక్కువగా సర్దుకుపోతారు. మీరే కొంచెం తగ్గుతారు. మన కుటుంబమే కదా, మన వాళ్ళే కదా అని మీరే ఎక్కువగా కాంప్రమైజ్ అవుతారు. ఈ సమయంలో మీరు ఒక ఆనందకరమైన ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని సందర్శించుకుంటారు. విహారయాత్రలు చేస్తారు. వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మానసికంగా రిలాక్సేషన్ పెరుగుతుంది. శారీరకంగా దృఢంగా మారుతారు. మనసు పెట్టి పనులు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉంటారు. ప్రేమానురాగాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. దైవ నిర్ణయం ప్రకారం ఒక మంచి కార్యక్రమం మీ చేతుల మీదుగా జరిగే అవకాశం ఉంది. దీనివలన మీకు ఒక మంచి సంతృప్తి కూడా లభిస్తుంది. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాల వలన లాభం ఉంటుంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈజీ మనీ కోసం ప్రయత్నాలు చేయడం అంత మంచిది కాదు. వ్యాపారాల పరంగా మరియు ఇతర వ్యవహారాల పరంగా ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉండడమే మంచిది. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ నెల మొత్తం దాదాపుగా అనుకూలంగానే ఉంది. అయితే ఆర్థిక పరంగా, కెరియర్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం అవుతుంది. ఇదొక్కటి మినహా మిగిలిన అంశాలన్నీ చక్కగా అనుకూలిస్తున్నాయి. ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కన్యా రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాలను పఠిస్తే విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి తదియ, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 51 నిమిషాల నుండి 8 గంటల 21 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4 గంటల 45 నిమిషాల వరకు. ఈరోజు పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి కావడానికి, అదేవిధంగా విజయం పొందడానికి ఉదయం నిద్రలేచి స్నానం ఆచరించిన తరువాత శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో మీ యథాశక్తిగా పూజను ఆచరించి శ్రీరామ జయరామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని కాసేపు జపం చేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శనివారం రోజు మనమంతా ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు ఈ నామాన్ని జపిస్తే 2 నీటి సముద్రాల్లో, 3 పాల సముద్రాల్లో, 7 నదుల్లో స్నానం చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది. మీలో ఉన్న సంకల్పం నెరవేరడానికి ఈరోజు సాయంత్రం దత్తాత్రేయ స్వామివారికి ఒక ప్రమిదలో 3 ఒత్తులు వేసి దీపాన్ని హారతిగా ఇవ్వాలి. పసుపు రంగు పూలను సమర్పించాలి. ఇలా చేస్తే దత్తాత్రేయ అనుగ్రహం కలిగి కోరికలు నెరవేరుతాయి.